కడప జిల్లాలోని భారతీ సిమెంట్స్ నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యంతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్వాసనతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ చట్టాల్ని తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతీ సిమెంట్స్ నుంచి గత 3 నెలలుగా దుర్వాసన వెలువడుతోంది. చుట్టుపక్కల గ్రామాలైన తురకపల్లె, కోడూరు, నల్లలింగాయపల్లె, అగస్తపల్లెలపై ఈ వాయు కాలుష్యం ప్రభావం ఎక్కువగా ఉంది. దుర్వాసన వల్ల చాలా మంది ఇప్పటికే అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు సమయంలో గ్రామాలను దత్తత తీసుకుంటామని చెప్పిన యాజమాన్యం ఆ మాట మరిచి ప్రస్తుతం కనీసం దుర్వాసనను నివారించే ప్రయత్నం కూడా చేయడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఆ రోజు రాదని చెప్పినారు. ఈరోజు ఇళ్లల్లో దుమ్ము, ఆ కెమికల్ వల్ల మాకు జబ్బులు వస్తున్నాయి. ఆల్రెడీగా ఒక పేషెంట్ హైదరాబాద్లో ఉన్నాడు. ఆ కెమికల్ వల్ల మా నానే, దానికి సంబంధించిన ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అక్కడ కెమికల్ హైదరాబాద్లో ఊరికొచ్చే కెమికల్ డబ్బులు ఇచ్చి ఇక్కడ తోలుతున్నారు. ఇల్లు ఆ తోలు కెమికల్ వాసనకు భరించలేక సాయంకాలం కానీ రాత్రి కానీ ఏదో టైంలో వచ్చి దానికి వైరస్ ఫీవర్ అంటే జ్వరాలు కానీ మొత్తం జబ్బులు వస్తాయి ఊరంతా. ఆ రోజు ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ గారి సమక్షంలో ఏమైతే చెప్పినారో దాంట్లో ఒక హామీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చిన పాపాన పోలేదు. ఆ రోజు భూములు తీసుకునే రోజు ప్రతి ఒక్క రైతుకు, భూములు పోయిన ప్రతి ఒక్క రైతుకు ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పినారు. ఆ చుట్టుపక్కల పల్లెలు, అన్ని పల్లెలను దత్తత తీసుకుంటామని చెప్పినారు. ఇంతవరకు ఒక్కరికి కూడా లోకలకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. స్థానిక ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆధ్వర్యంలో భారతీ సిమెంట్స్ పై ఆందోళనకు ప్రజలు సిద్ధమయ్యారు. కర్మాగారం విషతుల్యమైన రసాయనాలను వాడుతుండడం వల్లే దుర్వాసన వస్తుందని శివారెడ్డి ఆరోపించారు. యాజమాన్యం పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఈ ఫ్యాక్టరీలో చట్టవిరుద్ధంగా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారు, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, మైనింగ్ అక్రమంగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని నిలుపుదల చేసి పర్యావరణాన్ని రక్షించాలా. తక్షణమే కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే పోరాటం ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరించారు.